ప్రభునామనకు ఘనత కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం మనం చదువుకుంటున్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి ఆయనకి దర్శించి ఆయనకి కానుకలు ఇచ్చినటువంటి సంఘటన మనం ఇక్కడ వింటున్నాం. మరి ఆ నక్షత్రం సహాయంతో వారు తూర్పు దిక్కు నుండి బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. వారు బయలుదేరి వచ్చినప్పటి నుంచి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది యేసు ప్రభు దగ్గరికి రావటానికని చెప్పుచున్నారు. మరి వచ్చి ఆయన చూసి ఎంతగానో సంతోషపడుతున్నట్టు చూస్తున్నాం. ఈ నక్షత్రాన్ని గురించి మనం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా చూస్తున్నాం. యేసు ప్రభు జననం గురించి ప్రవచన వాకులుగా వేయారు కుమారుడు అయినటువంటి బిలాముకు వచ్చిన దేవోక్తి, ఆయనని నేను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, నక్షత్రం యాకోబులో ఉదయించను అని చూస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి రాజు ఇశ్రాయేలీలో నుండి లేచిన రాజ నక్షత్రము ఇశ్రాయేలీలో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయును, కనుక చాలా కాలము తర్వాత జరగబోతున్న సంగతి అని కూడా అతను ఆ ప్రవచన వాకులో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక లేఖనాధారమును బట్టి వారు యేసు ప్రభు యొక్క జన్మాన్ని, ఆ నక్షత్రాన్ని బట్టి, లేఖనాధారాన్ని బట్టి, నక్షత్రంతో సహాయంతో వారు ఇక్కడికి వచ్చి హేరోజు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడని అడిగినప్పుడు ఈ హేరోదు కలవరపడి వారందరిని పిలిపించుకొని అక్కడ ఉన్నటువంటి వారిని అందరూ పిలిపించి యేసు ప్రభు యూదులకు రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడని లేఖనాలను బట్టి చూసినప్పుడు శాస్త్రులు వాళ్ళందరూ కూడా లేఖనాలు చూసి ఎక్కడ జన్మిస్తాడు, యూదా బెత్లెహేంలోనే అని మీకా ద్వారా వచ్చినటువంటి ప్రవచనాన్ని గురించి వాళ్ళు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఆ యొక్క హేరోదు, మీరు వెళ్ళి రాజును చూచి నమస్కరించరండి, తర్వాత నేను కూడా వెళ్ళి చూసినట్టుగా నాకు సమాచారం అందించండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి యేసుప్రభుని చూసిన తర్వాత దేవుని యొక్క దూత యోసేపుకు హెచ్చరిక ఇస్తుంది, మీరు వచ్చిన దారిన పోవద్దు, హేరోదు బిడ్డను చంపాలని ప్లాన్ వేస్తున్నారు కాబట్టి వేరే దూరకు వెళ్ళిపోయి మరి అక్కడ దాక్కొని ఉండమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ నక్షత్రాన్ని చూసి జ్ఞాపకం చేసుకొని క్రిస్మస్ సీజన్లో ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద కానీ వాళ్ళ మందిరంలో కానీ నక్షత్రాన్ని పెట్టుకొని దేవుడు ఆ రోజు ఆ జ్ఞానులు వచ్చి ఆయన్ని చూసి దర్శించి బహుమతులు ఇచ్చిపోయింది బట్టి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ నక్షత్రాన్ని గురించి మనం గమనిస్తే దానియేలు గ్రంథం 12:3లో కూడా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు, నీతి మార్గమున అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను త్రుపుతురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. మరి మనం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడిన వారమైతే వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ బుద్ధిమంతులుగా జీవించినట్లయితే అనేకులను దేవుని రాజ్యంలోనికి త్రిప్పి దేవుని రాజ్యమునకు వారసులుగా చేసేవారమైతే మనం కూడా ఆకాశం వదిలి నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించే వారిగా ఉంటాము. మన తెలుగు బైబిల్లో అయితే ఇంకొక నక్షత్రాన్ని గురించి కూడా మనం గమనిస్తున్నాం, లూసిఫరు. దాని పేరు ఇంగ్లీష్లో అయితే లూసిఫర్ ఉంది, తెలుగులో అయితే తేజో నక్షత్రం అని ఉంది. అయితే ఇది దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రధాన దూతల్లో దాని పేరు అన్నమాట లూసిఫరు. అది దేవునికి తిరుగుబాటు చేసి మహోన్నతితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను, ఉత్తర సభా పర్వతం మీద నా సింహాసనమును వేసుకుంటాను అని దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు తలంపులు కలిగి ఆయన ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు దాన్ని ఏం చేసిందంటే పాతాళమునకు ఒక మూలకు తోసివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తారో వారు నచ్చనానికి పతనానికి పోతారని ఇందుని బట్టి మనం గ్రహించుకుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవునిలారా, బుద్ధిమంతులుగా ఈ లోకంలో జీవిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ అనేకులను దేవుని రాజ్యమునకు నడిపించే వారంగా మనం కూడా ఉండాలని నక్షత్రమును చూసి మనం గుర్తుంచుకొని దానికి ఒక తీర్మానం తీసుకొని దేవుని కొరకు జీవించినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, ఈ లోకంలో మేము జీవించి ఉన్నప్పుడే అనేకులను నీ వైపు తిప్పుటకును, అనేకులని రాజ్యానికి వారసులో చేటుకుని ఒక ఆత్మ కూడా నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభా. వారు నశించిపోకుండా ఉండనట్లుగా నీ సువార్త ప్రకటించబడుతుంది. ఈ సత్యాన్ని అందరూ ఎరిగి నిత్య జీవంలో ప్రవేశించలాగిన వారికి మారు మనసు దయచేసి వారు నడిపించమని, మమ్మల్ని కూడా నీ కృప కొరకు వాడుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.